జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో ఉప్పల్ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల్లో ఫలితాలు అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇంటింటికి ఒక పథకం విధంగా ఇంటింటికి ఒక మేము ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి అమలైన ఏవైతే 6 పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి చేరవేరినాం. ప్రతి ఇంటికి ఇచ్చి ఒక వాయిస్ అనేది బయటికి వెళ్ళింది. గత 10 ఏళ్ల ప్రభుత్వానికి నేడున్న 22 నెలల ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం చూస్తే 10 ఏళ్లు ఎండబెట్టిన తెలంగాణకి ఇలా 22 నెలల తెలంగాణకి తేడా ఏదుందో ప్రజలు గమనించారు. ఇలా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇలా గల్లీ గల్లీ తిరిగి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఏం అమలు చేసిండో వీడియోలు పెట్టి మరి చూపించిన ఘనత కేటీఆర్ది. ఇవాళ నువ్వు వీడియోలు కాదు కదా, నువ్వు బరివాతల భాగవతం వేసినా గానీ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని పట్టం కట్టింది. అంటే ఇవాళ నువ్వు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు మీరు చేసిన అన్యాయం ఏదైతే ఉన్నాయో నీ ఇలా చెంపదెబ్బ అని చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇక్కడి నుంచి స్థానిక ఎలక్షన్ లో మేమే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అదే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఇవన్నీ మా రేవంత్ అన్న గారి ఏదైతే ముందు చూపు ఉందో, ఈ 6 గ్యారంటీలు ఒక్కొక్కటి ఏదైతే నెరవేర్చుకుంటూ వస్తున్నామో ప్రజలు అవన్నీ చూసి ఈ రోజు భారీ ఎత్తున ఓటు వేసి జూబ్లీహిల్స్ లో గెలిపించడం జరిగింది. ఆ ప్రజలందరికీ జూబ్లీహిల్స్ లో ఎవరైతే ఎలక్షన్ లో పాల్గొని ఆ ఓటు వేసిన అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గత 10 ఏళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి